మా సారు కరోనాతో చనిపోయిండు. నేను హైదరాబాద్కు వెళుతా అని పద్మనగర్ నుంచి బస్సు ఎక్కి హైదరాబాద్లో దిగాను. బస్ స్టాండ్కి వెళ్ళాను. హైదరాబాద్లో బస్ స్టాండ్లో అది మహాలక్ష్మి బస్సు ఉన్నది. ఆ బస్సులో ఎక్కుదామనేసరికి పబ్లిక్ బాగున్నారు. నేను 2 బ్యాగులు పట్టుకున్నా. ఒకటి సంచి, ఆ సంచిలో ఒక బ్యాగు, అందులో 7 తులాల బంగారము, నా ఫోను, అందులో మళ్ళీ 10,000 రూపాయలు అది పెట్టినాను. పెట్టిన తర్వాత అక్కడ బస్సు కండక్టర్ టికెట్ తీసుకోమనగానే నేను టికెట్కి డబ్బులు చూసేసరికి ఆ డబ్బుల కొరకి అందులో నాకు డబ్బులు అయ్యో నా బ్యాగ్ వాళ్ళు తీసిండ్రు జిప్పుతో అనగానే డ్రైవరు బస్సు అనగానే ఆపిండు. ఆపినాక వాళ్ళు అక్కడ చూద్దామంటే ఎవరు లేరు. మళ్ళీ కొద్ది దూరము పోయింది. కోచరాంపూర్ నుండి మళ్ళీ బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి పోయింది. బస్ స్టాండ్లో వాళ్ళందరూ చెక్ చేస్తే ఎవరి దగ్గర ఏం దొరకలేదు. అందులో పాన్ కార్డు ఉన్నది, నా ఫోన్ ఉన్నది, అందులో డబ్బులు ఉన్నాయి, 10,000 రూపాయలు, ఆ బంగారం 7 తులాలు. మా సార్ కరోనాతో వేయండి కాబట్టి నేను కొనుక్కునే స్టేజ్లో లేను. ఇక ఇంకా నన్ను బంగారం చూసి అదృష్టం నాకు లేదు. ఎవరన్నా నా మీద దయ తెలిసి ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.